అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హాతో కలిసి పోలీస్ పరేడ్ వీక్షించారు. పరేడ్ కమాండర్ రిజర్వ్ దళాలు ఇన్స్పెక్టర్ రామకృష్ణారావు సారథ్యంలో పోలీస్ దళాల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా మొత్తం 17 శకటాలను ప్రారంభించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రగతిని వివరించారు. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ సిన్హా ఐపీఎస్ వారు discipline and leadership quality. In the beautiful, melodious police band. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది. కుల, మత, ధనిక, భేద, వర్ణ విభేదాలు లేని సమాజ నిర్మాణానికి మన జాతీయ నాయకులు సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా వికసిత్ భారత్ మరియు స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలతో ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి మరియు దీని నుంచి వచ్చిన సత్ఫలితాలను మీకు ముందుగా వివరిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకముగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల ప్రగతిని ముందుగా ముందు ఉంచడం జరుగుతుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా జిల్లాలో 1,80,648 మంది లబ్ధిదారులకు గాను 232.7 కోట్ల రూపాయలను నేరుగా తల్లిలో ఖాతాలకు జమ చేయడం జరిగినది. దీపం పథకం కింద 3,69,851 మంది లబ్ధిదారులకు గాను 71.5 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు 2,50,000 మంది 680 మంది పెన్షన్దారులకు 180.65 కోట్ల రూపాయలను ఇంటి వద్దనే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2,41,539 రైతు కుటుంబాలకు గాను 315.82 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చడం జరిగినది. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాలు భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 79,50,81 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం జరిగినది. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన భాగంగా నైపుణ్య అభివృద్ధి, డిఎస్సి మరియు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు వేల సంఖ్యలతో ఉద్యోగాలు కల్పించబడుచున్నాయి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది. కుల, మత,